హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు కూడా ఒక వ్లాగ్ అనమాట. ఎప్పుడూ డైలీ రొటీన్ వ్లాగ్స్, ఇంట్లో నేను చేసుకునే పనులు ఇవే షేర్ చేస్తూ ఉంటాను కదా. అయితే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. ఈరోజు అంటే ఈ వీడియో తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది, కానీ నాకు కుదరట్లేదు. ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ ఇవాళ రేపు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నా. ఇవాళ తీరింది ఇంకా ఈ వీడియో పోస్ట్ చేయడానికి. ఎప్పుడు డ్రెస్సులు వేసుకొని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా, లాంగ్ ఫ్రాక్స్ ఏదో ఒక డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటాను కదా. ఇంకా ఫంక్షన్ ఉంది అని అంటే కంపల్సరీ శారీ కట్టుకోవాల్సిందే. ఇది నేను ఎప్పుడు తీసుకున్నానంటే తిరుపతి జోగి కోసం అని చెప్పేసి తీసుకున్నా. మా ఆయన కొనిపించిన శారీ అనమాట. మా పెళ్ళి 10 సంవత్సరాలు అయితే నాకు మా ఆయన కొనిపించిన 4వ శారీ అనమాట ఇది. అయితే ఇది మొన్న ఉగాదికి అనుకున్నాను, శ్రీరామనవమికి అనుకున్నాను, 2 పోస్ట్ పోన్ అయిపోయి ఇప్పుడు ఈ ఫంక్షన్ కోసం బ్లౌజ్ కుట్టించి కట్టుకొని వెళ్తున్నాను అనమాట. శారీ కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ పడింది, 500 అండి. కానీ ఆ కాంబినేషన్ కానీ నాకు ఎందుకో కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు 500లో కూడా చాలా, అంటే నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను, కానీ అదంత క్వాలిటీ ఉన్నట్టు నాకు అనిపించలేదు. బట్ ఇదేంటంటే కాస్ట్ తక్కువైనా కూడా క్వాలిటీ బాగుంది అని చెప్పేసి అనిపించింది. నాకెందుకో కొంచెం రెడీ అవ్వాలన్నా, ఈ చీరలు కట్టుకోవాలన్నా అంత ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదంటే మరి దానికి బద్ధకమని పేరు పెట్టాలో, లేదంటే ఇప్పుడు రెడీ అవ్వాల్సినంత అవసరమా అని చెప్పేసి లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల, రీజన్ ఏంటో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ ఎందుకో పెద్దగా రెడీ అవ్వాలని చెప్పేసి అనిపించదండి. జనరల్గా లేడీస్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మంచిగా రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు కదా. నాకు ఎందుకు అట్లా ఇష్టం ఉండదన్నమాట. ఎక్కడికి వెళ్తాము, ఒక ముద్ద తినేసి ఇంట్లో కూర్చుంటే ఏ గోళం ఉండదు అని చెప్పేసి అనిపించింది. బట్ అన్ని ఫంక్షన్స్ని మనం స్కిప్ చేయలేం కదా. అందుకని చెప్పేసి ఇవాళ వెళ్ళాల్సిన ఫంక్షన్ కొంచెం దగ్గర వాళ్ళది అయ్యేసరికి వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే స్కిప్ చేసేదాన్ని, గమ్ముకి ఇంట్లో కూర్చునేదాన్ని అనమాట. ఎందుకో నబ్బా నాకు అటు ఇటు తిరగాలన్నా, అంటే ఇప్పుడు మా పనుల మీద అంటే తప్పదు. ఇట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళాలి అని అంటే నాకు అంత బాగా నచ్చదనమాట. అందులోనూ సమ్మరు, ఈ చీర కట్టుకొని కొంచెం దూరం అనమాట, 1 అవర్ 1.5 అవర్ ఏమో పట్టిద్ది. అంత జర్నీ చేసుకొని వెళ్ళాలి అని అంటే నాకు వల్ల కాదనమాట. బట్ ఏంటంటే తప్పదు, వెళ్ళాల్సిన ఫంక్షన్ దగ్గర వాళ్ళు కాబట్టి తప్పదు. మా ఆయన వల్ల బాబాయ్ మనవరాలండి, మెచ్యూర్ ఫంక్షన్. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను కవర్ చేయలేనులే, కానీ సాధ్యమైనంత వరకు వ్లాగ్లో కలిపేస్తా అండి. అంటే ఇప్పుడు అంత హడావిడిగా ఉంటుంది. నేను పర్టికులర్గా ఇప్పుడు కెమెరామ్యాన్ తిరిగినట్టు అందరు ముఖాలలో తీసుకెళ్ళి ఫోన్ పెట్టలేను కదా కెమెరా ఆన్ చేసి. అందుకని వ్లాగ్లో కలిపేస్తాను. ఎవరిని కూడా పర్టికులర్గా వీళ్ళు అని చెప్పేసి చెప్పే టైము ఉండదు, అవకాశం ఉండదు, కాబట్టి జస్ట్ వ్లాగ్ లాగా కలిపేస్తాను అనమాట. ఇకపోతే నా శారీ ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే శారీ అంతా బాగుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. బట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించింది. బయట కొంచెం చిన్నది వచ్చిందనమాట. ఇది వచ్చేసి నేను రామరాజులో తీసుకున్నాను. మా ఆయన వేసుకున్న షర్ట్ ఒకటను, అంటే షర్ట్ పంచ మొన్న ఫంక్షన్ కోసం తీసుకున్నాం కదా, ఆ రోజు షర్ట్ వేసుకోకూడదు అని చెప్పారు. అందుకని ఆయన ఆ రోజు వేసుకోలేదు, ఇంక ఈ రోజే వేసుకున్నారనమాట. అయితే పిల్లలకి మేము అందరం అక్కడ రామరాజులోనే తీసుకున్నాము. అక్కడ 500 అయినా కూడా క్వాలిటీ నిజంగానే చాలా బాగుంది. మా ఆయన చెప్పారు కానీ నేను నమ్మలేదు. అంత క్వాలిటీ ఏముంటాయి, 500కి పెద్ద రావులే అని చెప్పేసి అనుకున్నాను, కానీ పర్లేదు, క్వాలిటీ బాగుంది. కొంచెం లెంత్ ఒక్కటే ఇష్యూ ఉందనమాట. శారీ అంతా అయితే బాగుంది. ఓవరాల్గా అయితే రెడీ అయ్యానండి. నా బొంద ఏమి రెడీ అయ్యాను, ఏం లేదు, నల్లపూసలు ఒకటి వేసుకున్నాను, చేతికి గాజులు ఉన్నాయి. ఇంకా జడ పూలు ఇవన్నీ ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే రెడీ అయ్యాను. అప్పటికే మా ఆయన ఇంకెంతసేపు అని చెప్పేసి గోలనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి. ఆ టైంకి ఇంట్లో అమ్మ కూడా ఉంది. నేను మరి ఇంట్లో అన్ని చూసుకొని వెళ్ళాలి కదా. ఆయన ఏముంది, షర్టు ప్యాంటు వేసుకొని రెడీ అయ్యి కూర్చుంటారు. మరి ఇంట్లో నేను చూసుకోవాలి కదండి, కొంచెం టైం పట్టిద్ది. ఆడవాళ్ళకి వీళ్ళకి అదే అనమాట డిఫరెన్స్. వాళ్ళు ఏముంది బయట, అంటే ఇప్పుడు బయట ఏదైనా వర్క్ చేసుకొని వస్తే అది వేరే, ఇంట్లోనే ఉండి ఇంకా అవ్వలేదా అంటే ఫుల్ కోపం వస్తుంది. అవ్వాలి కదా. మళ్ళీ ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే అదేం లేదు, హెల్ప్ మాత్రం చెయ్యరు, కానీ టైంకి మాత్రం అన్నీ చక్కగా రెడీ అయ్యి ఉండాలన్నమాట. తర్వాత పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళట్లేదండి. ఈ ఎండలకి మేమే అల్లాడిపోతాం, మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. అందులోనూ ఇంకా అమ్మ ఉంది కదా, అమ్మ లేకపోతే తప్పదు, తీసుకెళ్లాల్సి వచ్చేది. అమ్మ ఉంది కాబట్టి చూసుకుంటుందిలే. మేమైతే ఇంకా టక్కన వెళ్ళేసి వెళ్ళిన పని చూసుకొని ఒక ముద్ద తినేసి వెనక్కి రావచ్చులే, ఈ ఎండలకి ఎందుకులే పిల్లల్ని అటు ఇటు తిప్పడం అని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఆ రోజు క్లాస్ ఉన్నట్టుంది.
ఇది సండే రోజు అనుకుంటా అండి. అవును సండేనే. సండే మార్నింగ్ పిల్లల్ని క్లాస్కి పంపించేసి మేము రెడీ అయ్యి ఇక్కడ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు సరిగా. కాదు ఇప్పుడు అక్కడంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు కదా. ఇట్లా ఇది హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ చెప్పు. నీ సిగ్గు శతకా అనిపించింది. అది సిగ్గు. వచ్చేసావా? మా ఆయన కనీసం కెమెరా ఆన్ చేస్తే హాయ్ అని చెప్పడానికి కూడా నోరు రాదు. నాకు సిగ్గులేదో ఆయనకి సిగ్గు ఎక్కువ నాకు అర్థం కాదబ్బా. ఏం పాడో. సరే అయితే ఊళ్ళోకి రాగానే మంచిగా పల్లెటూరు వాతావరణం, ఎడ్లబండి కనిపించింది, వీడియో తీసుకున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆనవాయితీ సాంప్రదాయాన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. మనది ఇది సాంప్రదాయం. యూట్యూబర్స్ అందరికీ ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకోవడం అనేది సాంప్రదాయం అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే వేరే దగ్గర మేము వచ్చే లైన్లోనే వేరే ఫంక్షన్ కూడా జరుగుతుంది. అది పెళ్ళి అనుకుంటాను. ఆ బ్యానర్ అటువైపు ఉంది, మేము బ్యాక్ సైడ్ ఉన్నాం. చూసి ఇదే ఫంక్షన్ ఏమో అని చెప్పేసి అక్కడ ఆగేమో. తీరా చూస్తే అది పెళ్లి ఫంక్షన్ అనమాట. పెళ్లి జరుగుతుంది, రిసెప్షన్ పెళ్ళో ఏదో మరి. అక్కడ ఆగి చూసి అంటే బ్యానర్ ఉంటుంది కదా, బ్యానర్ చూసేసి వీళ్ళు మనోళ్ళు కాదు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అంటే ఈయన కూడా ఫస్ట్ టైం వస్తున్నట్టున్నాడు, అడ్రస్ సరిగా తెలియదు అనమాట ఎక్కడ ఏంటి అనేది. అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగి చూసుకొని వీళ్ళు మనోళ్ళు కాదు అని మళ్ళీ ముందుకు వచ్చామన్నమాట. కొంచెం ముందుకు వస్తే ఇంకా అక్కడ టెంట్ కనిపించింది, అక్కడ ఆగి వెళ్ళిన పని ఇంకా స్టార్ట్ చేసామండి. మా మామయ్య వాళ్ళు మొత్తం నలుగురండి, 4 అబ్బాయిలు 1 అమ్మాయి. అయితే ఒక మామయ్య వాళ్ళ మనవరాలది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు మా ఆయన వాళ్ళు మేనమామలు అవుతారు కాబట్టి కావిడి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు. అదే జరుగుతుందనమాట. ఇక్కడ కావిడి తీసుకొని వెళ్ళారు, ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా నేనైతే క్లారిటీగా ఎవరిని చూపించడానికి అవకాశం లేదు. ఇంకొకటి వీడియో కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంది, కొంచెం క్లారిటీగా లేదు, అడ్జస్ట్ అవ్వండి అబ్బా. నేనైతే ఇది అంటే నాకు కొంచెం వదిలేసిన తర్వాత నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు ఇలా చేస్తారని తెలియదు, ఏం చేస్తారు ఏంటని కూడా తెలియదు. ఇక ఏది చెయ్యాలన్నా కూడా పెద్దవాళ్ళనే అడగాలి, వాళ్ళు ఏది చెప్తే అదే చేసాము. ఇంతకుముందు ఏదైనా చేసి ఉంటే ఇలాంటిది ఏదైనా ఒక ఐడియా ఉంటుంది ఇలా చెయ్యాలి అని. బట్ మనకు అవన్నీ ఏం తెలియదు అనమాట. ఎక్కడికి వెళ్ళం కాబట్టి మాకు కూడా ఏం తెలియదు. ఇంకా వాళ్ళని కనుక్కొని చేసామన్నమాట ఏది చేసినా. మామూలుగా అయితే మెచ్యూర్ అయిన ఆ పాపని నేను మంచిగా చూపించేదాన్ని. కాకపోతే ఏంటంటే అందరికీ ఇష్టం ఉండదు అలా చూపించడం. అందుకని చెప్పేసి నేను ఆ పాప వరకు అయితే క్లారిటీగా వీడియో అయితే ఏం తీయలేదండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానిలో సోషల్ మీడియా అంటే భయపడే వాళ్ళు, సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేయాలి అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండట్లేదు. అది చాలా కామన్ అయిపోయింది. కానీ వయసు వచ్చిన ఆడపిల్లని చక్కని చూపించాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది అనమాట. వాళ్ళ ఇష్టం లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎందుకులే తీయడము అని చెప్పేసి నేను సపరేట్గా తీయలేదు. అంటే ఒకవేళ వాళ్ళు తీయమంటే, వాళ్ళు షేర్ చేయమంటే నేను చేసేదాన్ని. ఇంకా ఎందుకులే అంటే చాలా వరకు ఏంటంటే భయం ఉంటుందిలేండి, ఆడపిల్ల కదా, భయం ఉంటుంది, దిష్టి అదంతా కూడా నమ్ముతుంటారు కాబట్టి నేను సపరేట్గా అయితే వీడియో ఏమీ తీయలేదనమాట. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత, ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా అన్నం తినేసి కొంతసేపు అలా కూర్చొని రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. నాకైతే ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళాలంటే నిజం చెప్పాలి అంటే బోర్ కొట్టిద్ది. నాకు కొంచెం మా ఆయన సైడ్ చుట్టాలందరూ తెలియదు అనమాట. అంటే తెలిసిన వాళ్ళ వరకు అయితే కొంచెం పలకరిచ్చేసి గమ్ముగా ఉంటా. కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ అమ్మాయి ఎవరంటే నాకు కూడా ఇబ్బందిగా ఉండిద్ది. నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు. తెలిసిన వాళ్ళ వరకు అయితే కొంచెం అది కూడా ఏంటి ఒక 2-3 సార్లు కలవాలన్నమాట. అట్లా అయితేనే నాకు గుర్తుంటారు. ఒకసారి కలిసేసి పలానా రోజు కలిసానంటే నాకు ఎందుకో గుర్తుంటారు అనమాట. ఏమో మరి నాకు అంటే కొంచెం పరిచయం ఉన్న వాళ్ళ వరకు అయితేనే నేను పలకరించగలనండి. ఇంకా నేను అలా చూస్తూ ఉంటానన్నమాట. గమ్ముకు కూర్చొని బోర్ కొట్టేసిద్ది నాకైతే. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి అనిపించిద్ది అనమాట. వెళ్ళిన పని అయిపోగానే ఇంకా అట్లా కూర్చున్నంతసేపు కూర్చొని మా ఆయన నేను అయితే ఫస్ట్ బయలుదేరాము. వెనక అయితే వచ్చారండి. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో బియ్యం తీసుకొని వచ్చాము, సింగిల్ పాలిష్ బియ్యం అండి అని చెప్పేసి బియ్యం పెట్టెలో పోసాను కదా, అప్పుడు వీడియో అనమాట ఇది. అప్పటి నుంచి నాకు కుదరట్లేదు మీతో షేర్ చేద్దాము అని అంటే. అయితే ఆ రోజు మిల్లు దగ్గరికి వెళ్ళి మాకు ఎలా కావాలంటే అలా సింగిల్ పాలిష్ అంటే సింగిల్ పాలిష్ ఇస్తారు, ఇంకొంచెం ఎక్కువ పాలిష్ చేయమన్నా కూడా చేసిస్తారనమాట. మేమైతే సింగిల్ పాలిష్ చాలే అని చెప్పేసి అంతవరకు చేయించుకుంటాం ఎప్పుడు కూడాను. అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నా ఈ మిల్లు దగ్గరికి, నాకు తెలియదు అనమాట ఎక్కడని చెప్పేసి. ఎప్పుడు మా ఆయన వెళ్ళి తీసుకొని వస్తారు కానీ నన్ను తీసుకెళ్ళేది తక్కువ అనమాట. ఈరోజు కూడా ఎందుకు వచ్చానంటే ఎలాగో ఫంక్షన్కి వచ్చాం కదా, ఈ ఊళ్ళోనే అనమాట మిల్లు కూడా ఉంది, ఈ ఊళ్ళోనే అనుకుంటా అండి, ఏమో
మరి ఇక్కడే ఉంది దగ్గరలోనే అని చెప్పేసి ముందే అనుకున్నాం. ఎలాగో ఆ ఊరు వెళ్తున్నాం కాబట్టి దగ్గరలోనే మిల్లు ఉంటుంది కాబట్టి బియ్యం కూడా ఒకసారి తెచ్చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అనుకున్నట్టుగానే ఫంక్షన్ అయిపోగానే మిల్లు దగ్గరికి వచ్చేసి సింగిల్ పాలిష్ బియ్యం వేయించుకొని వచ్చామన్నమాట. ఒక్కసారి ఆ మిల్లు అదంతా కూడా మీకు షేర్ చేద్దాము అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసానమాట. ఇక చూసుకుంటున్నారు ఇలా సరిపోద్దా, ఇంకా ఎలా అయినా కావాలా, ఇంకొంచెం పాలిష్ చేయమంటారా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, మేము కూడా చెప్తున్నాం అనమాట ఇలా సరిపోతుందిలే. ఇంకొక విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి, ఎలా ఉన్నాయి ఏంటని చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే, డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నాకు వచ్చే కామెంట్స్ అండి, నిజంగా నేను ఎంత మోటివేట్ అవుతాను అంటే, ఒక రోజు ఏదైనా ఒక వీడియో లేకపోతే లేదులే ఈరోజు వీడియో పెట్టొద్దు అని అనుకున్నా కూడా అదే టైంకి నాకు ఏదో ఒక కామెంట్ వచ్చింది, మీ వీడియోస్ బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, ఇలాగే కంటిన్యూ చేయండి, మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి సక్సెస్ త్వరలో రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి కామెంట్స్ అన్నీ చూసినప్పుడు నాకు అసలు ఆ రోజు ఆ వీడియో పెట్టకుండా ఉండాలని నాకు అస్సలు అనిపించదండి. వీళ్ళు ఇంత అభిమానిస్తున్నప్పుడు మన వీడియోస్ ఇంత బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక పాయింట్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వీడియోస్ ఎందుకు పెట్టొద్దు అని చెప్పేసి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళే నా గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు నా కోసం నేను చేయలేనా అని చెప్పేసి మళ్ళీ వెంటనే వీడియో షూట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నిజంగా మీరు పెట్టే కామెంట్స్ నాకు నిజంగా ఒక బూస్ట్ లాగా వర్క్ అవుతాయండి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అక్కడ రైస్ తీసేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరామండి. అది కొంచెం బరువు ఉంటుంది, బ్యాక్ సైడ్ నేను కూర్చున్నాను కాబట్టి ఎప్పుడు మా ఆయన ఒక్కళ్ళే తీసుకొని వస్తారనమాట, బ్యాక్ సైడ్ పెట్టుకొని. లేదు బ్యాక్ సైడ్ పెట్టుకోరంటే ఫ్రంటే ఇలా పెట్టుకుంటారంట. నేను లేకపోతే బ్యాక్ సైడ్ పెట్టుకుంటావు కదా బియ్యం మూట అంటే, లేదు ఎప్పుడు నేను ముందే పెట్టుకొని వస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. కానీ అంత దూరం నుంచి తీసుకొని రావాలి అంటే ఎట్లయినా కొంచెం కష్టమే, అందులోనే ఆ రోడ్డు కూడా సరిగా ఉండదు. ఆ రోడ్లో అంత బరువు పెట్టుకొని కొంచెం అటు ఇటు అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది అనమాట, పడిపోతారు, అట్లా ఉంటుంది. అయినా సరే చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. ఇదండి ఇవాళ వీడియో. నా డే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.